హాయ్ హలో మీకు ఇప్పుడు వన్ డే సమ్మర్ స్పెషల్ ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాను. ఆ కప్పులో ఏంటంటే ఓట్స్ అండి. 2 రోజుల కిందట పాలు పెరుగు వేసి నానబెట్టాను, మజ్జిగ వేసి అందులో శనగ పలుకులు వేసేసి ఉంచేసాను అనమాట. అంటే నానబెట్టాను శనగ పలుకులు కూడా, అంటే ప్రోటీన్ సోర్స్ అనమాట. అవి తింటూనే ఉన్నాను నిన్నటి నుంచి కూడా. ఈరోజు ప్రత్యేకంగా అది తింటాను. అది అనమాట. ఫస్ట్ ఓట్స్ ప్లస్ వేపిన శనగ పలుకులు నానబెట్టాను. ఇప్పుడు ఇదేంటంటే ఇది బార్నెట్లో అంటే బోదల గంజి అనమాట. ఇది కూడా 2 రోజుల నుంచి ఫెర్మెంట్ చేసిందే. అందులో నిన్నటిదాకా మామూలుగా తాగాను, రాత్రి మాత్రం మజ్జిగ కలిపి ఉంచాను అనమాట. ఎందుకంటే ఇంకా అది అలా ఉంచకూడదని. అది కూడా తాగుతాను ఈరోజు ఒక పూట. మీకు అర్థమవుతుందా? ఇంకా ఏం చేస్తున్నాను అంటే పులియబెట్టిన మజ్జిగ అన్నం. ఇది సమ్మర్, ఇవన్నీ చాలా మంచిదండి, హెల్దీ. మీ గట్ హెల్త్ బాగుంటుంది. మీకు ఇంకా తలలో నొప్పి ఏమి ఉండదు, కడుపులో ఏమి నొప్పి ఉండదు, గ్యాస్ ప్రాబ్లం ఏమీ ఉండదు, హ్యాపీగా ఉంటారు. ఇది కూడా నిన్న మామూలుగా వేడన్నం చల్లారుతున్నాను, తర్వాత మజ్జిగ వేసి పులియబెట్టేసాను. అది ఈరోజు అదేంటది పిండొడి మజ్జిగన్నం తింటాను. సో కావాలంటే కర్డ్ కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా హెల్దీ అండి, గట్కి చాలా మంచిది. ట్రై చేయండి మీరు. ఇవన్నీ ఒక్కరోజు ట్రై చేయండి, మీకు ఆరోగ్యం సెట్ అవ్వకపోతే నన్ను అడగండి. మీరు ఏ ప్రాబ్లంతో ఉన్నా, మీకు హెడేక్ ఉందా, గ్యాస్ ప్రాబ్లం ఉందా, ఇంకా డయాబెటిక్ ఉందా, ఏమున్నా సరే, ఇంకా ఏమైంది, బీపీ ఉందా, వీలైతే అందులో సాల్ట్ కూడా వేసుకోకండి, బీపీలు గట్టా ఉన్న వాళ్ళు. అర్థమైందా మీకు? ఇదేంటంటే టేస్టీ ఫుడ్ కూడా ఉండాలి కదా, అది పచ్చి అందుకని ఎగ్ నూడిల్స్ అనమాట. కొంచెం టమాటో కెచప్ కూడా వేసాను. సో ఇది పక్కన అనమాట, మనకి మంచిగా అనమాట వాటితో పాటు. సో అది కూడా తింటాను దాంతోపాటే. సో ఈరోజు అంతా వ్లాగ్ ఇదేనండి, అంతకు తప్ప ఇంకేం తిన్ను. కావాలంటే మురుకులు కొద్ది తింటాను అంతే, స్నాక్ కింద. ఇదంతా ఈరోజు తింటాను.